ఫ్రెండ్స్ OnePlus నుంచి మొట్టమొదటి మొబైల్ ఫోన్ 9000 mAh ఆఫ్ ద బ్యాటరీతో మన ఇండియాలో త్వరలో రాబోతుంది. మరి మీ దగ్గర ఏంది టర్బో అనే పేరుతో ఉందని అనుకుంటున్నారా? ఎస్, దీన్ని చైనాలో వీళ్ళు వచ్చేటప్పటికే టర్బో 6 అలాగే టర్బో 6V అనేటువంటి పేరుతో లాంచ్ చేస్తారు. యూజువల్ గా దీన్ని మన ఇండియాలో OnePlus నాట్ సిరీస్ కింద తీసుకొస్తారు. నాట్ 6 అలాగే నాట్ CE6 అనేటువంటి పేరుతో. సో ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి వేరియంట్ ఏదైతే ఉందో 6V అంటే దీన్ని CE6 అనేటువంటి పేరుతో లాంచ్ చేయబోతున్నారు. ఎస్, అఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకి 9000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉండబోతుంది. అండ్ దీంతో పాటు దీన్ని త్వరలోనే మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్. సో మొదటిగా రీటైల్ బాక్స్ అయితే OnePlus అథెంటిక్ రెడ్ కలర్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ టర్బో 6V అనేటువంటి బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అండ్ మన దగ్గర ఉన్నటువంటి వేరియంట్ ఏదైతే ఉందో బేస్ వేరియంట్. అండ్ దీంట్లో చైనాలో వచ్చేటప్పటికి 12+512GB వేరియంట్ దాకా తీసుకొచ్చారు. మోస్ట్లీ మన ఇండియాలో కూడా ఇదే వేరియంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీన్ని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికే అరౌండ్ 25-26,000 రూపీస్ లో మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. వేరే అక్కడ వచ్చేటప్పటికే అరౌండ్ 24,000 రూపీస్ కి లాంచ్ చేశారు. సో బాక్స్ లో మనకు మొబైల్ ఫోన్, 80 వాట్ చార్జర్, అలాగే Type-A to Type-C కేబుల్ తో పాటు ఒక ప్రొటెక్టివ్ కేస్ అండ్ మొబైల్ ఫోన్ అలాంగ్ విత్ కొంత పేపర్ వర్క్ అండ్ సిమ్ ఎజెక్టింగ్ పిన్. సో మన ఇండియాలో కూడా సేమ్ బాక్స్ కంటెంట్స్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఎక్కడ ఏదైతే మిస్ చేయరు, ఎందుకంటే ఇది బడ్జెట్ ఓరియంటెడ్ గా లాంచ్ చేసేటువంటి డివైస్ కాబట్టి. సో ఫోన్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, లైక్ కైండ్ ఆఫ్ స్కై బ్లూ అనుకోవచ్చు, లైట్ స్కై బ్లూ అనుకోవచ్చు. అండ్ దీంతో పాటు ప్యారల్ గా మీకు వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికి మేబీ ఇవే కలర్స్ తెస్తారా లేదా ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుకొస్తారా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ముఖ్యంగా బ్యాక్ సైడ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫైబర్ గ్లాసే అండ్ సైడ్ మెటల్ అంతా కూడా ప్లాస్టిక్, పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు క్రిస్టల్ షీల్డ్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. మోస్ట్లీ మన ఇండియాకి వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i, ఎందుకంటే బడ్జెట్ లో మన దగ్గర ఉంది అదొకటే. అండ్ దీంతో పాటు మనకి ఇంగ్రెస్ ప్రొటెక్షన్, అదేనంటే IP ప్రొటెక్షన్ కూడా IP68, 69 అండ్ 69K కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో 69K కూడా తీసుకొని రావడం మాత్రం ఫ్యాంటాస్టిక్. రఫ్ అండ్ టఫ్ 1.5 మీటర్ డెప్త్ వరకు 30 మినిట్స్ ఆగి సస్టైన్ అవుతుంది. మీ పూల్ పార్టీస్ అన్నిటి ఫోటోస్ లేదా వీడియోస్ కి ఇదైతే రెడీ. ఇంతకు ముందు కేవలం ఐఫోన్ వాళ్ళు మాత్రమే అండర్ వాటర్ ఫోటోగ్రఫీ తీసుకునే వాళ్ళు, వాళ్ళకి ధీటుగా వీళ్ళు కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఇది టోటల్ ఫోన్ వెయిట్ నిజంగా నేనైతే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే 9000 mAh ఆఫ్ ద బ్యాటరీ పెట్టి కూడా జస్ట్ కేవలం 8.5 mm థిక్నెస్ అండ్ దీని వెయిట్ కూడా జస్ట్ 217 గ్రామ్స్ తీసుకొని రావడం మాత్రం సింప్లీ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ గాడ్ టు సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీస్. ఎందుకంటే ఇందులో మనకి 4th జనరేషన్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీని యూజ్ చేశారు కాబట్టి ఇదింత లైట్ వెయిట్ గా, ఇదింత సూపర్ థిన్ గా రావడం జరిగింది. అంటే 9000 mAh కి ఈ థిక్నెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ సూపర్ అంటున్నాను. ఫోన్ 8.5 mm థిక్నెస్ అని కాదు. సో దీనికన్నా స్లిమ్ ఉన్నాయి కూడా ఉన్నాయి, బట్ ఆ కెపాసిటీకి దీన్ని తీసుకొని రావడం మాత్రం ఫ్యాంటాస్టిక్. అండ్ ఫోన్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ క్లిక్, Type-C కమ్యూనికేషన్ పోర్ట్ అండ్ సిమ్ కార్డ్ స్లాట్, 2 ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్స్ ఉంటాయి. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. లెఫ్ట్ సైడ్ లేదు. అండ్ టాప్ మీరు చూసారన్నట్లయితే స్పీకర్ క్లిక్ తో పాటు 2 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ మన ముందు తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్. చూడటానికి మీకు ఇది అచ్చం ఏదైతే రీసెంట్ గా OnePlus 15 సిరీస్ ఉంది చూసారా, సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్ టెక్నాలజీని ఇది అడాప్ట్ చేస్తుంది. అండ్ కెమెరా డెకో కూడా మీరు ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ మీకు OnePlus 15R కెమెరా డెకో ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. బ్యాక్ సైడ్ ని చూసారంటే ఇది 15R అనుకుంటారే గానీ ఇది CE6 అని మాత్రం అస్సలు అనుకోరు. ఇదే డిజైన్ తోటి మన ఇండియాలో కూడా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు మనకి కెమెరా ఫ్లాష్ లైట్ అండ్ బ్యాక్ సైడ్ మనకి IR బ్లాస్ట్ అని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి మ్యాసివ్ 1.5K రెజల్యూషన్ 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. మరి దీన్ని సేమ్ ఇండియాలోకి తెస్తారా తేరా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే, కానీ తెస్తే మాత్రం ఫ్యాంటాస్టిక్ అబ్బా. ఎందుకంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో 144Hz 1.5K రెజల్యూషన్ మాత్రం ఫ్యాంటాస్టిక్ అంతే. HDR10, HDR10+ కంటెంట్ తో పాటు డే టు డే లైఫ్ లో మీకు ముఖ్యంగా కాంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే యూ విల్ ఎంజాయ్ ద షో. ఎందుకంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ను కూడా ఇచ్చారు. అండ్ దీంట్లో మీకు డాల్బీ విజన్ గానీ డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ గానీ ఇవ్వలేదు. వైర్ అండ్ వైర్లెస్ ద్వారా మీకు LDAC అలాగే హైరేస్ ఆడియో సపోర్ట్ అయితే యాజ్ యూజువల్ గా తీసుకొచ్చారు. అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, లౌడ్ గా ఉంది. ఒకసారి ఆడియో శాంపిల్స్ కూడా వినేసేయండి.
చూసారు కదా. అండ్ దీంట్లో మనకి బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారంటే ఇండోర్ లేదా రెగ్యులర్ కండిషన్స్ లో మీకు వచ్చేటప్పటికే 800 బ్రైట్నెస్ నిట్స్ తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ మాక్సిమం అవుట్డోర్ విజిబిలిటీ వచ్చేటప్పటికి అప్ టు 1800 నిట్స్. ఆఫ్ కోర్స్ ఆ నెంబర్ అంత ఫ్యాన్సీ కాకపోవచ్చు కానీ పర్లేదు, ఈ బడ్జెట్ సెగ్మెంట్ డీసెంట్ ఎనఫ్. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా యావరేజ్ అని చెప్తాను. మేబీ మన ఇండియాకి వచ్చేటప్పటికి స్లైట్ చేంజెస్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే డిస్ప్లేని కనుక చేంజ్ చేశారు అన్నట్లయితే, మోస్ట్లీ చేంజ్ చేయకుండా ఇలాగే తీసుకొస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక దీంట్లో మనం మెయిన్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. దీంట్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7s Gen 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. సో LPDDR4X ర్యామ్ అలాగే UFS 3.1 స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. ఎస్, ఇక్కడ కొంచెం మనకు కాంప్రమైజ్ అయ్యారు. ఎందుకంటే 2026 లో కూడా మనకి LPDDR5 అలాగే UFS 4.1 కామన్ గా చూసే బడ్జెట్ ఇది. సో ఈ బడ్జెట్ లో తీసుకొస్తే బాగుండేది. బట్ రీసెంట్ గా మనకి ఏ వల్ల ప్రైజెస్ అనేవి ఇన్ఫ్లేషన్ మీ అందరికి తెలిసిందే. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మొబైల్ ఫోన్ బడ్జెట్ ని కూడా అండర్ ప్రైసింగ్ లో తీసుకొని రావాలన్న ఉద్దేశంతో మోస్ట్లీ వీళ్ళు ఇదే కైండ్ ఆఫ్ టెక్నాలజీని మన ఇండియాలో కూడా యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఆంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా అరౌండ్ 1.1 మిలియన్ అలాగే సింగిల్ కోర్ డ్యూయల్ కోర్ వీటన్నిటిలో పెర్ఫార్మెన్స్ బానే ఉంది. ఇదంతా చైనీస్ రోమ్ కాబట్టి దీంట్లో మనం ఎంత స్కోర్స్ రన్ చేసినా కానీ మన ఇండియాకి వచ్చేటప్పటికి టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. సో మన ఇండియాకి వచ్చిన తర్వాత దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ మోడరేట్ గేమర్స్ అలాగే మల్టీ టాస్కింగ్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చూసే వాళ్ళకి ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను చెప్తాను. Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ అక్కడ వచ్చేటప్పటికి వీళ్ళు మరొక 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మోస్ట్లీ మన ఇండియా కూడా దీనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనం ఓన్లీ ఒకే ఒక్క సెన్సార్ గురించి మాట్లాడుకోవాలి, మిగతావన్నీ కూడా వేస్ట్. ఎందుకంటే 2 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ మరీ ఘోరంగా 12 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. మన ఇండియాకి అట్లీస్ట్ 16 మెగాపిక్సెల్ ఇస్తారు అనుకోండి, బట్ ఈ 2 మెగాపిక్సెల్ మాత్రం మనం భరించాల్సిందే. సో ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయదగ్గ సెన్సార్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మీకు ఇది చైనీస్ రోమ్ కాబట్టి వీళ్ళ చైనీస్ స్కిన్ టోన్ కి తగ్గట్టుగా ట్యూన్ చేసి ఉంటారు కాబట్టి దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడలేదు. బట్ పిక్చర్స్ అయితే పర్వాలేదు, క్వైట్ డీసెంట్. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే ఇది రేర్ 4K 30 FPS అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే మీకు జస్ట్ 1080 30 FPS మాత్రమే వీడియో రికార్డింగ్ ఇచ్చారు. సో 2026 జనరేషన్ లో కూడా నిజంగా బ్రాండ్స్ ఒకవేళ మీరు వింటున్నారు అంటే ఫ్రంట్ అట్లీస్ట్ 4K 30 FPS అన్న తీసుకోనండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ ని క్రియేట్ చేస్తున్నారు, ఏదో ఒక సందర్భంలో వాడుతూ ఉంటారు కాబట్టి ఇది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు 4K 60 అడగాలి, బట్ ఏంటంటే ఆ క్యాపబుల్ ఉన్నటువంటి ప్రాసెసర్స్ ఉన్నాయి, సెన్సార్స్ ఇంకొంచెం బెటర్ తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే దీంట్లో కింగ్ అండ్ హైలైట్ ఇదే 9000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. సిలికాన్ కార్బన్ టెక్నాలజీ కాబట్టి అమ్మో ఇది ఛార్జ్ చేయాలంటే 2 గంటలు 3 గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ 33 minutes లో కంప్లీట్ అవుతుంది. అండర్ ఎన్ అవర్ ఇది 100% ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే 2 to 3 days బ్యాటరీ బ్యాకప్ పక్క. ఒకవేళ లేదు మీరు గేమింగ్ ఆడతారు లేదన్నట్లయితే కనుక ఫోటోస్ కూడా ఎక్కువ తీసుకుంటారు, అలాంటి సందర్భాల్లో అయినట్లయితే కనుక మోస్ట్లీ 1.5 day to 2 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కాగా రావడం జరుగుతుంది. ఈవెన్ మీరు 5G కంటిన్యూస్ గా ఆన్ లో చేసుకున్నా గానీ. అండ్ దీంట్లో వైర్ ద్వారా మనకి రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉంది కానీ వైర్లెస్ అయితే ఇవ్వలేదు. అండ్ ఈ బడ్జెట్ లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మనకి OnePlus Nord CE సిరీస్ తో పోల్చారంటే కొంచెం డౌన్ గ్రేడ్ అనుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి Wi-Fi 6 మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, Wi-Fi 7 ఇవ్వలేదు. Bluetooth 5.4 టెక్నాలజీతో పాటు IR బ్లాస్టర్ అండ్ NFC చైనీస్ వేరియంట్ కి అయితే ఇచ్చారు. మన ఇండియాకి దీని అయితే రిమూవ్ చేసేస్తారు. అండ్ దీంతో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. అల్ట్రాసోనిక్ అయితే కాదు, పర్వాలేదు, డీసెంట్ ఫాస్ట్ అని నేను చెప్తాను. ఇక దీన్ని మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికే మార్చ్ 3rd లేదా 4th వీక్ లో లేదన్నట్లయితే కనుక April 1st వీక్ లో అఫీషియల్ గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది మన ఇండియాలో. అక్కడ 23,000 తెచ్చారు కాబట్టి మోస్ట్లీ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 27,000 పెట్టి 2,000 రూపాయలు కార్డ్ డిస్కౌంట్ తో ఫస్ట్ ఇనిషియల్ గా 25,000 రూపాయలకి అమ్మే అవకాశం ఉంది. మోస్ట్లీ ఫైమ్ నాట్ రాంగ్ ఇది 27-28,000 బడ్జెట్ సెగ్మెంట్ లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి OnePlus Nord CE 6 25,000 రూపాయలు ఉన్న బడ్జెట్ ని దగ్గర 30,000 రూపాయలు తీసుకెళ్తారు. అలాగే 30,000 రూపాయల బడ్జెట్ లో ఉన్నటువంటి Nord 6 ని వీళ్ళు 35,000 రూపాయల దాకా తీసుకెళ్లే అవకాశం ఉంది. బట్ ఇదే స్పెసిఫికేషన్స్ తోటి లాంచ్ చేశారు అన్నట్లయితే డిస్ప్లే ముఖ్యంగా ఫెంటాస్టిక్, బ్యాటరీ ముఖ్యంగా ఫెంటాస్టిక్, బట్ కెమెరా నాట్ ఫెంటాస్టిక్. ఎందుకంటే 2 మెగాపిక్సెల్ యూజ్లెస్. అట్లీస్ట్ దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లేదా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు 12 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ 12 వీళ్ళు 16 మెగాపిక్సెల్ మన ముందు తీసుకొచ్చినా లేదా 20 మెగాపిక్సెల్ మన ముందు తీసుకొచ్చినా ఇంకా బాగుంటుంది. అలాంగ్ విత్ ఫ్రంట్ అండ్ రేర్ రెండిటిల్లో 4K వీడియో రికార్డింగ్ మాత్రం మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి. అండ్ NFC ఎలాగో పీకేస్తారు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే 144 హెడ్జ్ మాత్రం మిస్ అవ్వకూడదనే నా అభిప్రాయం. అండ్ దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏ ప్రైసింగ్ సెగ్మెంట్ లో దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అమేజింగ్ టెక్ కంటెంట్ మీకోసం ఎక్స్క్లూజివ్ గా తీసుకొస్తుంటాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్.
హ్యావ్ ఎ గ్రేట్ డే.